హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము రక్షాబంధన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. రక్షాబంధన్ అనేది అన్నా చెల్లెళ్ళ అలాగే అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి గుర్తుగా జరుపుకునే పండుగ. రాఖీ పౌర్ణమి నాడు రాఖీ కట్టి ప్రేమ, భద్రత, విశ్వాసం వంటి విలువలను మనకి గుర్తు చేస్తుంది. ప్రతి సంవత్సరము అన్నా చెల్లెళ్ళ అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి గుర్తుగా రక్షాబంధన్ జరుపుకుంటూ ఉంటారు. శ్రావణ మాస పౌర్ణమి నాడు వచ్చే రాఖీ పౌర్ణమికి 15 రోజుల ముందు నుంచే హడావిడి కనిపిస్తుంది. అయితే చాలా వరకు అసలు ఈ పండుగ అనేది ఎందుకు వస్తుందో చాలామందికి తెలియదు. రక్షాబంధన్ అనేది రాక్షసుల నుంచి కాపాడడం కోసమే ఈ రక్షాబంధన్. ఇది రాఖీ పండుగగా ప్రాచుర్యం పొందింది. అన్నా చెల్లెళ్ళకు, అక్కా తమ్ముళ్లకు ఎటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ కనీసం ఈ పండగకైనా మనస్పర్ధలు తొలగిపోయి కలిసిమెలిసి మెలగాలని రాఖీ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అని సూర్యాపేటకు చెందిన పురోహితులు వావిరాల రామలింగేశ్వర శర్మ లోకల్ 18 ద్వారా తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ హిందూ సాంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగను సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమ బంధంగానికి గుర్తుగా జరుపుకుంటారు. రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు అంటే, రాఖీ అనే దారాన్ని అక్క లేదా చెల్లులు తన సోదరుడు చేతికి కడుతుంది. ఇది ఒక రక్షణ దారం. దీని వలన తమ సోదరుడు సుఖంగా ఉండాలని, ఆయుష్మంతుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తారు అక్కా చెల్లెళ్ళు. అన్నయ్య తన చెల్లుల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాడని, ఇటువంటి కష్టాలను దరిచేరకుండా చూస్తాడని చెల్లుళ్లకు నమ్మకం అని అన్నారు. కురుక్షేత్ర యుద్ధం ముందు ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు తన చేతి వ్రేలిని కత్తి ద్వారా కోసుకుంటాడు. అది చూసిన ద్రౌపది వెంటనే తన చీరను చింపి ఆయన గాయం కప్పి రక్తం ఆపుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ సహాయాన్ని మర్చిపోనని, అవసరమైనప్పుడు ఆమెను రక్షిస్తానని ప్రమాణం చేస్తాడు. ఈ కథ ఆధారంగా ద్రౌపది శ్రీకృష్ణుడికి రాఖీ లేదా రక్షాబంధనం కట్టినట్లు భావిస్తారు. ఇది రాఖీ పండుగకు ఒక మానవీయ శ్రేయస్సు కలిగిన ఉదాహరణగా చెప్తూ ఉంటారు. ఒక సోదరి తన సోదరుని రక్షణ కోరుతూ రాఖీ కడుతుంది. సోదరుడు ఆమెను ఎప్పుడూ రక్షిస్తానని హామీ ఇస్తాడు. రాఖీ పండుగ వెనుక మరో జానపద కథ కూడా ప్రచారంలోనే ఉంది. రాణి కర్ణావతి మెవార్లోని చిత్తోర్గఢ్కి రాజమాత. ఆమె రాజ్యాన్ని గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నుంచి రక్షించుకోవాలన్న ఉద్దేశంతో మొఘలు చక్రవర్తి హుమాయూన్ సహాయం కోరుతుంది. కర్ణావతి హుమాయూన్కు ఒక రాఖీ పంపించినట్లు కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. అతడిని తన అన్నగా పరిగణిస్తూ తనను రక్షించాలని కోరుతుంది. హుమాయూన్ ముస్లిం అయినప్పటికీ రాఖీ భావనను గౌరవిస్తూ వెంటనే తన సేనతో బయలుదేరి ఆమెకు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇలా రకరకాల కథలు ప్రచారంలోనే ఉన్నాయి. రాఖీ పండుగను శ్రావణ మాస పౌర్ణమి నాడు జరుపుకుంటారని మన అందరికీ తెలుసు. ఈ సంవత్సరం ఆగస్టు 9న రాఖీ పండుగ జరుపుకుంటారు. కొంతమంది శుభగడియలు చూసి మరీ రాఖీ కడుతుంటారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా కట్టవచ్చు అని పురోహితులు చెబుతున్నారు. రాఖీ కట్టిన సందర్భంగా బహుమతులు, మిఠాయిలు అన్నా చెల్లుళ్ళ ప్రేమ, ఆప్యాయతగా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. కుటుంబ సంబంధాలు బలపడే రాఖీ పండుగ ఇది అని పరిగణించబడుతూ ఉంది అని తెలిపారు. ఈ పండుగ అనేది మానవ సంబంధాల్లో ప్రేమ, భద్రత, విశ్వాసం అనే విలువలను గుర్తు చేస్తుందని పురోహితులు వావిరాల రామలింగేశ్వర శర్మ లోకల్ 18 ద్వారా తెలియజేశారు. ఇవండి అక్కా తమ్ముడికి, అన్నా చెల్లెళ్ళ మధ్య ఎంతో ఇదిగా ఉండే రాఖీ పండగ, అలాగే రక్షాబంధన్. దీని గురించి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.